జగిత్యాల మున్సిపాలిటీ పీఠం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే దక్కింది. జగిత్యాల చైర్పర్సన్ పదవిని సమిండ్ల వాణికి కట్టబెడతారంటూ ప్రచారం కొనసాగుతోంది. భవిష్యత్తులో జెడ్పీ మార్కెట్ కమిటీ పదవుల విషయంలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. మొత్తానికి మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంతం నెగ్గించుకున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఏ పార్టీకి సరైన వార్డులు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జీవన్ రెడ్డి వర్గీయులు విడివిడిగా పోటీ చేయడంతో మెజార్టీ స్థానాలు ఎవరికీ దక్కలేదు. ఇద్దరూ తమ కౌన్సిలర్స్ ను క్యాంపులకు తరలించారు. నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇద్దరూ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలు సంజయ్ వర్గానికే మొగ్గు చూపారు. ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే దక్కింది. ఎమ్మెల్యే సంజయ్ పంతం నెగ్గించుకున్నారు. జగిత్యాల చైర్పర్సన్ పదవిని సమిండ్ల వాణికి కట్టబెడతారంటూ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. భవిష్యత్తులో జెడ్పీ మార్కెట్ పదవుల విషయంలో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. మొత్తానికి మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పటివరకు చేసిన విధంగా పంతం నెగ్గించుకున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా సరైన వార్డులు దక్కలేదు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జీవన్ రెడ్డి వర్గీయులు విడివిడిగా పోటీ చేయడంతో మెజార్టీ స్థానాలు ఎవరికీ దక్కలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జగిత్యాల మున్సిపల్ సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినప్పటికీ ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గం అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గీయుల మధ్య కొంత రాజీ కుదరలేదు. నిన్న అధిష్టానం కూడా సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డితో సంప్రదింపులు చేశారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు కూడా నిజమైన కాంగ్రెస్ వాదులకే చైర్మన్ చేయాలి, అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా పదవి కాంగ్రెస్ సంబంధించినటువంటి వారికి ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు. ఇద్దరు కూడా కొంత ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ కూడా అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఇద్దరు కూడా దాదాపు ఒకే పేరు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో సమిండ్ల వాణికి ప్రస్తుతం అయితే చైర్మన్ పదవి, అదేవిధంగా పర్వీన్ కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఇటు పర్వీన్ ఉన్నారో వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి వర్గం కాగా సమిండ్ల వాణి ఎమ్మెల్యే సంజయ్ వర్గం. ప్రస్తుతం అయితే చాలా ఏళ్లుగా వీళ్ళు కాంగ్రెస్ లోనే కొనసాగుతుండటంతో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవి దక్కిందనేది మాత్రం కొంత కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి గొడవకు కొంత తగ్గించేటువంటి విధంగా ఇటు సంజయ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే జగిత్యాల ఎపిసోడ్ లో చూసినట్టయితే ఎమ్మెల్యే సంజయ్ మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత సయోధ్య కుదరలేదు. ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో ఎవరి అభ్యర్థులకు వారు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బీఫామ్ తరఫున గెలిచిన అభ్యర్థులు మొత్తం 17 కాగా ఇటు జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వారు మొత్తం ఇండిపెండెంట్ తో సహా కాంగ్రెస్ బీఫామ్ సంబంధించినటువంటి గెలిచిన వారు 18 మంది. మొత్తం వీరందరినీ కలుపుకుంటే కాంగ్రెసే పూర్తిగా చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. కానీ వీరిద్దరి మధ్య కొంత సఖ్యత లేకపోవడం కారణంగా అధిష్టానం కుదిర్చినటువంటి రాజీలో ఇద్దరు కొంత తగ్గినట్టుగా తెలుస్తుంది. నిజమైనటువంటి కాంగ్రెస్ సమిండ్ల వాణికే ఎటకేలకు సంజయ్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ప్రస్తుతం అయితే కొంత గొడవకు తగ్గినట్టుగా భావించవచ్చు. ఇక జీవన్ రెడ్డి తగ్గడం వెనుక ఇటు అధిష్టానం కూడా కొంత బుజ్జగించినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో జరిగేటువంటి జెడ్పీ కావచ్చు, మార్కెట్ కమిటీ పదవుల విషయంలో జీవన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే ఇటు సంజయ్ తీసుకున్న నిర్ణయానికే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అంటే సతీష్, అటు మరోవైపు మరోసారి జీవన్ రెడ్డికి మొండి చేయి చూపినట్టయింది కదా. సో ప్రధానంగా ఏ పదవులకు సంబంధించి ఒక హామీ ఇచ్చినట్టయింది? మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి ఖచ్చితంగా చైర్మన్ పదవి కాంగ్రెస్ సంబంధించినటువంటి వారికి ఇవ్వాలి, అదేవిధంగా పార్టీ జెండా మోసిన వారికి సీనియర్ అయిన వారికి ఇవ్వాలని చెప్పి జీవన్ రెడ్డి పట్టుబట్టారు. ఇటు సంజయ్ తనతో పార్టీలో వచ్చిన వారికి తన అనుచరులకి చైర్మన్ పదవి కట్టబెడతారు కావచ్చు అని చెప్పి జీవన్ రెడ్డి కూడా ముందుగా అనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సంజయ్ చేసిన ప్రతిపాదనలన్నీ కూడా జీవన్ రెడ్డి విభేదించారు. అయితే ఎట్టకేలకు అధిష్టానం చేసినటువంటి సూచన మేరకు జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి అభ్యర్థిగా చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు కూడా ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సీనియర్ గా ఉన్నారు, గతంలో కూడా కౌన్సిలర్ గా గెలిచారు. ఆ సమయంలో వానికే ప్రస్తుతం అయితే ఆ చైర్మన్ పదవి దక్కడంతో ఇటు జీవన్ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే సైలెంట్ గా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో జరిగేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, భర్తీ చేసేటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ల విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో కూడా జీవన్ రెడ్డి వర్గీయులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అధిష్టానం మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ మాట కట్టుబడే ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి కొంత వెనక్కి తగ్గారు, సైలెన్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎపిసోడ్ లో చూసినట్లయితే సంజయ్ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే సంజయ్ కే బీ ఫామ్ ల విషయంలో కావచ్చు, ప్రస్తుతం చైర్మన్ ఎంపిక విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కే అధిష్టానం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా జరుగుతుంది. ప్రస్తుతం అదే నిజమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సంజయ్ తన పంతం తగ్గించుకున్నాడు. తనకు సంబంధించినటువంటి అభ్యర్థిని చైర్మన్ పదవికి ఇవ్వడం జరిగింది. వైస్ చైర్మన్ పదవి మాత్రం పర్వీన్ జీవన్ రెడ్డి సూచించినటువంటి కౌన్సిలర్ కు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. మొత్తానికైతే వీరిద్దరి మధ్య ఇటు చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ చెరొక స్థానాన్ని ఇద్దరికి అధిష్టానం కేటాయించినట్లుగా భావించవచ్చు. మొత్తానికైతే జగిత్యాల ఎపిసోడ్లో రానున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఇదే సఖ్యతతో ముందుకు వెళ్తారా, లేకపోతే మరొకసారి జరగబోయే ఎన్నికల్లో భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో ఇద్దరు కూడా మళ్ళా పోటీ పడతారని మాత్రం కొంత ఆసక్తిగా మారే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జగిత్యాల చైర్మన్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అది కూడా సంజయ్ సంబంధించినటువంటి అభ్యర్థి ఈ రోజు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.